అనిల్ అంబానీ ఆస్తుల జప్తు, వాటి ముఖ విలువ 7,500 కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసిందట. అబ్బాబాబా. అనిల్ నివాసం ఉండే ముంబై ఇల్లు సహా దేశవ్యాప్తంగా ఆస్తుల స్వాధీనం, మనీ లాండరింగ్ కేసులో జప్తు చేస్తున్నట్టు ప్రకటించిన ఈడీ మంచిర్యాల 76 ఎకరాలు కూడా, మంచిర్యాలలో 76 ఎకరాలు కూడా అనిల్ అంబానీ ఆస్తులను కంప్లీట్ గా సీజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో అంటే చూడండి, ముఖేష్ అంబానీ ఏమో ప్రధాని మోడీకి దగ్గరగా ఉంటాడు. అనిల్ అంబానీ పరిస్థితి ఇంత దారుణంగా అవుతా ఉంటే కూడా ముఖేష్ అంబానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో కనబడుతున్నాడంటే వీళ్ళు అంటే డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సొంత తమ్ముడు కదా, కాపాడొచ్చు కదా, మోడీకి దగ్గరే కదా, కాపాడతారా? కాపాడరు. డబ్బే ముఖ్యం వీళ్ళకి. సో అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంస్థలకు సంబంధించినటువంటి 7,500 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో 31న ఈడీ ప్రకటించింది. ఈ ఆస్తుల్లో అనిల్ అంబానీ నివాసం ఉన్నటువంటి పాలీహిల్స్ నివాసం, అతని గ్రూపు సంస్థల పేరు మీద ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. ఢిల్లీలోని మహారాజా రంజిత్ సింగ్ మార్గ్లో ఉన్నటువంటి పెద్ద ప్లాట్తో పాటు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబై, పూణే, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో రిలయన్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరుతో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములకు జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. నవీ ముంబైలోని ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి 132 ఎకరాల భూమి విలువే దాదాపు 4,462 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈడీ చర్యపై రిలయన్స్ ఇన్ఫ్రా స్పందిస్తూ ఆస్తులు తాత్కాలికంగా జప్తు చేసిన విషయం నిజమేనని, అయితే తమ కార్యకలాపాల మీద, ఉద్యోగుల మీద ఈ చర్య ప్రభావం ఏమాత్రం ఉండబోదని తెలిపింది. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు మళ్లించారనేది ఆరోపణ. 2017-19 మధ్య కాలంలో ఎస్ బ్యాంక్ 2,965 కోట్లు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 2,045 కోట్లు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టింది. 2019 డిసెంబర్ కల్లా ఈ రెండు సంస్థల నుంచి రావాల్సిన మొత్తాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించింది. అప్పటికే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి 1,353 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ నుంచి 1,900 కోట్లు తిరిగి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. నిజానికి ఇవి ఎస్ బ్యాంక్ సొమ్ము కూడా కానే కాదు. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్స్ కు చెందినవి. ప్రజల నుంచి సేకరించిన సొమ్ము అది. సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సొమ్మును అనిల్ అంబానీ సంస్థలో పెట్టుబడి పెట్టడం కుదరదు. కానీ దానికి ఎస్ బ్యాంక్ ముసుగు వేసి అనిల్ అంబానీకి చెందిన 2 సంస్థల్లో పెట్టుబడి పెట్టించారు. వాటి ద్వారా అనిల్ అంబానీ ఇతర కంపెనీలకు సాధారణ అవసరాల కార్పొరేట్ రుణాలు ఇచ్చారు. దరఖాస్తు ఇచ్చిన రోజే 100 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లు ఈడీ గ్రహించింది. సో దరఖాస్తు మంజూరు ఒప్పందం, నిధుల బదిలీ ఒకే రోజు జరిగాయి. కొన్నిసార్లు రుణ మంజూరు కాకముందే నిధుల బదిలీ జరిగిపోయింది. క్షేత్ర తనిఖీ పూర్తిగా ఎత్తేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్నప్పుడు గ్రూపు సంస్థల్లో అవకతవకలు బయటకు వచ్చాయి. 2010-12 మధ్య కాలంలో ఆర్కామ్ దేశీయ, అదేవిధంగా విదేశీ సంస్థల నుంచి 40,000 కోట్ల అప్పులను తీసుకుంది. వాటిని తీర్చే క్రమంలో ఎక్కడ డిఫాల్ట్ కాకుండా చూసేందుకు అనిల్ రిలయన్స్ గ్రూప్ లో సంబంధించిన కంపెనీల నుంచి 13,600 కోట్లను మళ్లించారు. అందులో 12,600 కోట్లు చెల్లింపులకే ఖర్చు పెట్టారు. ఒక 800 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచారు. పలు దఫాలుగా 600 కోట్లు అక్రమ పద్ధతిలో విదేశాలకు తరలించారంటూ చూస్తాను. మంచిర్యాలలో 76 ఎకరాలు అంటే అఫీషియల్ గా ఏం చెప్తున్నారు, దాదాపు 7,600 కోట్లు అఫీషియల్ గా అంటా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాదాపు అనిల్ అంబానీకి సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు, దానిలో ముఖ్యంగా భూములు సంబంధించినటువంటి వాటిని జప్తు చేశారు. దానిలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇట్లా చాలా చోట్ల ఉన్నటువంటి భూములన్నిటి కూడా జప్తు చేశారు. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,600 కోట్లు అని చెప్తున్నారు. సో దీనికి మీరు 4 టైమ్స్ వేసుకోండి. దాదాపు 30,000 కోట్లకు పైగా ఆస్తులు, ఏవైతే విలువ గల ఆస్తులు కంప్లీట్గా జప్తు అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు రిలయన్స్ సంబంధించినటువంటి ఏదైతే ముంబై సంబంధించినటువంటి 136 ఎకరాలు అంటా ఉన్నారు కదా, ఇది వాళ్ళు ఏమంటున్నారు, ఇది 4,000 కోట్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంతకు మించి ఉంటుంది. 4,000 కోట్లు కాదు, ఇది 4 × 4 వేసుకోండి. దాదాపు 16,000 కోట్ల ప్రాపర్టీ ఓన్లీ ముంబైదే. ఇప్పుడు 76 ఎకరాలు మంచిర్యాల అంటున్నారు కదా, 76 ఎకరాలు ఎగ్జాంపుల్ అదొక 20 కోట్లు తీసుకున్నా కానీ దాదాపు ఎంతైతే ఒకసారి మీరు చూడండి, 1,500 కోట్ల ప్రాపర్టీ, 1,500 కోట్లు. ఇలా మొత్తం లెక్కలేస్తే దాదాపు 20,000 నుంచి 30,000 కోట్ల ప్రాపర్టీ ఈడీ జప్తు చేసిందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో ఒకసారి తెలుసుకోండి.